నేను సిఎస్ఆర్ అఖిల భారతీయ జనసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. తెలంగాణ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర, అందులో ఉన్నటువంటి సంపద, సహజ వనరులు, ప్రతిభ కలిగినటువంటి యువత, విస్తారమైనటువంటి సాగర తీరం, అనేక జలవనరులు, బంగారం పండించగలిగినటువంటి భూములు, ఎంతో విద్వత్తు, మేధస్సు కలిగినటువంటి వ్యాపార నైపుణ్యం, దక్షత కలిగినటువంటి మేధావులు, యువత, ఎంతో శక్తివంతమైనటువంటి మహిళలు, ఇలా అపారమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రను సక్రమంగా సద్వినియోగపరుచుకుని స్వయం సమృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి ఆంధ్రను ఉచితాల ప్రయోగశాల చేసి రైతాంగాన్ని బిచ్చగాలుగా మార్చివేసి ఉచితాల పేరుతో సమాజాన్ని తప్పుదోవ పట్టించి రాజకీయాన్ని రాజరికంగా మార్చేసినటువంటి పరిస్థితి. గౌరవప్రదమైనటువంటి కులవృత్తుల వారిని వెనకబడిన వారిగా ముద్రించి వారు కులాల వారీగా చీలికలు చేసేసి హిందూ జాతిని కులాల పేరుతో చీలికలు చేసేసి కుల ఘర్షణలు సృష్టించి వారి వాటాలకై వారే కొట్లాడుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి హైందవ జాతిని, హిందూ ఆలయాలను నీచపరిచి రాజకీయం పేరిట సామాజిక ఆధిపత్యం చెలాయించి యావత్తు సమాజాన్ని తమ పార్టీల మీద ఆధారపడేటట్లు చేసి రాష్ట్ర యజమానులు, సంపద సృష్టికర్తలైనటువంటి ప్రజలను అప్పులు పాలు చేసి వారికి మేము తప్ప ఇంకో దిక్కు లేదు, మేమే దిక్కు అనేటట్టుగా, మేమే మిమ్మల్ని ఉద్ధరిస్తామనేటటువంటి ధోరణిని నూరిపోసి ప్రజల డబ్బుతో రాజరికపు ఆడంబరాలు, విలాసాలకు పోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను యాచకులుగా చూపించి బికారులుగా మార్చివేసేటటువంటి పరిస్థితి. అలాంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఇదే రాజకీయం అని చెప్పి నూరిపోస్తున్నటువంటి ఈ కుటుంబ నల్లడబ్బు పార్టీలను ఏం చెయ్యాలో, ఏమనాలో ఆంధ్రులారా మీరే చెప్పండి, భారతీయ జనసంఘ్ అడుగుతోంది.